ఒక్కొక్క విచిత్రమైనటువంటి పరిణామం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు సంబంధించి టీడీపీ నేతలే గొడవపడ్డారు. ఏడాదిగా బెల్ట్ షాప్ నడుపుతున్నటువంటి వ్యక్తి వడ్డే తిమ్మప్ప పోటీగా మరో బెల్ట్ షాపును ప్రారంభించారు టీడీపీ నేత వీరారెడ్డి. వీళ్ళిద్దరి మధ్యన ఆధిపత్య పోరాటం వచ్చింది. దీంతో కొడవళ్ళు, ఇనపరాడ్లు, మారణాయుధాలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నటువంటి సంఘటన భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికుల్లో కుందుర్చి మండలం ఎల్లచింత గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ విజువల్స్ని అక్కడ లోకల్ వాళ్ళు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడంతో టోటల్గా వచ్చినటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు పెరుగుతాయేమో. ఎందుకంటే ఇక్కడ మద్యం అనేటటువంటి చట్టబద్ధంగా జరిగే చోట అయితే ఇట్లాంటి గొడవలు కుదరవు. అక్రమంగా పెట్టుకునేటటువంటి అప్పుడు వచ్చేటటువంటి విషయాలు ఇవి క్రమంగా పెరిగి పెద్దవవుతున్నటువంటిది. అయితే ఇవన్నీ ఇదివరకటి రోజుల్లో అయితే కనుక నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి వీలుంటుంది, కానీ ఇప్పుడు మీడియా అంత సీరియస్గా తీసుకునేటటువంటి ఉద్దేశంతో లేదు.